డబల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ బిగ్ బాస్ మీ చేతికి ఇస్తే మీరే హౌస్ మేట్ అయితే ఎవరిని పంపించేస్తారు? ఇంట్లో ఉన్న ఏ ఇద్దరిని మీరు హౌస్ లోంచి బయటికి పంపించేస్తారో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో, ఎంతమంది ఎక్కువ మంది ఎవరిని పంపించేద్దాం అనుకుంటారు అనేది కామెంట్స్ లో చూద్దాం. అయితే డబుల్ ఎలిమినేషన్ తో పాటు హౌస్ లో జరుగుతున్న అనేక విషయాలు వాటి ప్రోమో గురించి కూడా కొంచెం డీటెయిల్డ్ గా వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓపికగా చూడండి. ప్రస్తుతం హౌస్ లోకి కొంతమంది వైల్డ్ కార్డ్స్ ని ఆల్రెడీ జనాలకి బాగా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తోంది. ఈసారి గట్టిగా ఉంటుంది అనమాట. అంటే డబల్ ఎలిమినేషన్ పెట్టినప్పుడే మనకు అర్థం కావాలి కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయని. అట్లాగే కామనర్స్ విషయంలో బిగ్ బాస్ టీము పెద్దగా ఇంట్రెస్ట్గా లేదు, ఈ కామనర్స్ని పంపించేద్దాం అనుకుంటారు. 2 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ, 2 డిఫరెంట్ ఛాన్సెస్. సో ఉన్న వాళ్ళలో డీమన్ పవన్ 4th పొజిషన్ లో కనిపిస్తున్నాడు, 5th పొజిషన్ లో హరీష్ ఉన్నాడు. డీమన్ పవన్ కెప్టెన్ కాబట్టి మాక్సిమం ఉంటాడు, హరీష్ కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. కానీ ఇక్కడ డేంజర్ జోన్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. ఇద్దరు డైరెక్ట్ గా ఓనర్లు ఎలిమినేట్ అయిపోయినా కూడా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే జనాలకి ఏమవుతుందంటే టీవీ చోట్ల కొంతమంది కామనర్స్ చేసేటువంటి కైండ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ కి ఓనర్లు కొంచెం చిరాగ్గా బీపీ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది డేంజర్ బెల్ బిగ్ బాస్ కి ఆబ్వియస్లీ నెగిటివిటీ కావాలి, గొడవలు కావాలి, కానీ ఈ కైండ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉంది. అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నారని టాక్ డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్. సో ఓటింగ్ ప్రకారం వెళ్తే లాస్ట్ లో ఉంది ఎవరంటే మనీష్ ప్రియ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే దానిపైన ఫ్లోరా ఉన్నారు. ఫ్లోరాకి కాస్తంత క్రాస్ ఓటింగ్ పడుతుంది. సంజన ఫ్యాన్స్ కి ఫ్లోరా నచ్చదు, సంజన ఫ్యాన్స్ కి ఏంటంటే మనీష్ ప్రియ నచ్చదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోరాకి వేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇమాన్యుయల్ కి ఫ్యాన్స్ వీళ్ళని ఇష్టపడే వాళ్ళు వీళ్ళిద్దరు నచ్చగేస్తారు, కామనర్స్ నచ్చగా. సో అట్లా క్రాస్ ఓటింగ్ బాగా 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 పడుతుంది, పిఆర్ ఓటింగ్ ఉంది. సో ఓవరాల్ గా వీళ్ళిద్దరిని పంపించే ప్రోగ్రామ్ కనిపిస్తుందని చెప్పుకోవాలి. మనీష్ ప్రియ ఓటింగ్ ప్రకారం వెళ్తే వాళ్ళే ఎలిమినేట్ పేలా కనిపిస్తుంది సిచ్యువేషన్. లేదు మిగతా వీళ్ళ ముగ్గురు అంటే బిగ్ బాస్ లో ఎట్లా ఉంటుంది అంటే ఎలిమినేషన్ బాటమ్ 2 లో ఉన్నప్పుడు వీళ్ళే పిక్ చేసుకుంటారు ఒక్కొక్కసారి షోకి ఎవరు హెల్ప్ అవుతారు అనేది. వీళ్ళ ముగ్గురులో బ్యాలెన్స్ చేద్దాం అని చెప్పి ఒక కామనర్ ఒక సెలబ్రిటీని పంపించేస్తారు అనుకుంటే అప్పుడు ఫ్లోరాస్ అయిని అండ్ యువతల ప్రియ మనీష్లో మనీష్ వెళ్తాడు. ఎందుకంటే ఫీమేల్స్ ఇద్దరిని కూడా ఒకేసారి పంపించారు. ఆల్రెడీ ఒక అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది, షష్ఠి వర్మ. సో డబుల్ ఎలిమినేషన్ లో ప్రియాని పంపించేస్తే ముగ్గురు అమ్మాయిలు అయిపోతారు ఫ్లోరాస్ తో సహా. అలా కాల్ తీసుకోరేమో అని అనిపిస్తుంది నాకు. అండ్ ఓనర్స్ లో ఉండేది కూడా ఇద్దరే అమ్మాయిలు, శ్రీజ అండ్ ప్రియా ఉన్నారు. కాబట్టి ఒక్క అమ్మాయి అయిపోతుంది ఉన్న హౌస్ ఓనర్స్ లో అండ్ కామనర్స్ లో. సో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి కాబట్టి నేను అట్లా అనుకుంటున్నా ఫ్లోరస్ అయిని మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ప్రియా ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ లేదా ఓన్లీ మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఫైనల్ గా అంటే చాలా మంది మనలో ఓటేసిన వాళ్ళు ఎవరున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోవాలి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఓటింగ్ ట్రెండ్ తాలూకా అప్డేట్ ఇది. దీంట్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రోమో చూస్తే ఇవాళ వచ్చిన ప్రోమో 1 చూస్తే చాలా మంచి టాస్క్. చాలా సీజన్లో బొమ్మల టాస్క్ చూసాం మనము, చాలా దెబ్బలు కూడా తగిలే టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా టెనెంట్స్ కి, అది కూడా 7 టెనెంట్ లో ఒకళ్ళు టెంపరీగా ఓన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక గట్టిగా రక్తం చెందిస్తారు. ఎవరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారంటే రీతు ఒకటి గ్యారంటీ ట్రై చేస్తారు. ఆమె ఆల్రెడీ ఓనర్లోనే ఉంది డీమన్ పవన్ కళ్యాణ్ ఉపయోగంతో. సో అయ్యాయి గిట్లో చాలా పెద్ద రచ్చ జరిగింది. ఎందుకంటే రీతు వర్మ వెన్నుపోట్లు గట్టిగానే ఫ్రెండ్స్ అందరికీ పొడి చేసింది కాబట్టి ఇప్పుడు ఓనర్ అయిపోతే తను సేఫ్ గా వెళ్ళిపోవాలని చూసుకుంటుంది. సో వాళ్ళు హెల్ప్ చేసే పరిస్థితి ఉండదు. అంటే కొన్ని విషయాలు చాలా కోపం వచ్చింది. ఇమాన్యువల్ ని దెబ్బ కొట్టేసి వెన్నుపోటు పొడి చేసి ఇమ్ము అని పిలిస్తే ఇమ్ము వెనక ఎట్లా వస్తాడు? తను చేసినటువంటి తప్పులు క్లియర్ అండ్ కట్ బ్యాక్ స్టాప్ భరణిని పంపించేసేది అనేది రితు వర్మ చేసింది. ఫెయిర్ గా వాడకుండా వాళ్ళకి తగ్గట్టుగా ఆడింది. అవతల వాళ్ళు అరిస్తే ఎలిమినేట్ చేస్తాను కానీ ఎక్కడ కూడా ఎలిమినేట్ చేయదు. ఇమాన్యుయల్ డెఫినెట్లీ అన్యాయం జరిగింది. సో అలాంటి అన్యాయం చేసి ఇప్పుడు ఇమ్ము అంటే అతను వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న టెనెంట్స్ అందరూ కూడా కొంత లిమిట్ వరకు ఆ బుట్లో వేసి కాపాడుకోవాలి ఆ బొమ్మల్ని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓనర్స్ విసిరినప్పుడు వీళ్ళు దాన్ని ఫస్ట్ ఎక్కువ బొమ్మల్ని క్యాచ్ చేసుకుని ఫస్ట్ కేసు, దాని తర్వాత హోల్డ్ చేసుకుని వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న బుట్లో పెట్టుకోవాలి. ఆ సెకండ్ లెవెల్లో కాపాడుకోవాలి, థర్డ్ లెవెల్. సో టెనెంట్ల మధ్యలో కొట్టుకు సావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఫ్లోరాని అందరూ అటాక్ చేసేసారు చాలా మంది, ముఖ్యంగా సంజన అటాక్ చేసింది. ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రోమో ఎండింగ్ లో చూస్తే సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. అంటే ప్రోమోలో విధ్వంసం ఎక్కువగా జరుగుతుంది. అంటే రీతు చౌదరికి సంజనకి ఎంత విధ్వంసం జరిగినప్పుడు నేను పోతే నువ్వు కూడా పోవాలంటారు కొంతమంది. సో అట్లా అక్కడ కొంతమంది ఆలోచన అట్లా ఉంటుంది కాబట్టి రీతి పోతే సంజన లేపేస్తుంది, సంజన పోతే రీతు లేపేస్తుంది. సో అట్లా గొడవ అవుతుంది. తనుజ కానీ టచ్ చేశారు కానీ మళ్ళీ ఆమెను జాగ్రత్తగా సర్దేసుకుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్లో ఏమైందంటే వీళ్ళిద్దరు కూడా పోతారు. అప్పుడు ఎవరు మిగులుతారు? తనుజ, రాము, ఇమాన్యుయల్ మిగులుతారు. ముగ్గురు బాగా క్లోజ్. సో ఎండ్ ఆఫ్ ద డే
అంటే ముగ్గురు మధ్య ఒక కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ వచ్చేసి ఇమాన్యుయల్ గెలిపించేశారు ఈ పర్టికులర్ టాస్క్లో అనేది మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. సో దీని మీద మీకు ఏమనిపిస్తుంది ప్రోమో గురించి? అట్లాగే డబుల్ ఎలిమినేషన్ అవకాశం మీకే ఇస్తే బిగ్ బాస్ ఎవరిని హౌస్లోంచి బయట పంపించేస్తారో కామెంట్ చేయండి.